ట్రైలర్ శివ 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 తాండవమే, శివ తాండవమే. మా బాలయ్యని చూస్తుంటే కళ్ళు చాలడం లేదన్నా. ఏదన్నా యుగం ఒక యుగం మారబోతుందన్నా. బాలయ్య గారి చూస్తుంటే అసలు ఒక యుగం కాదు, ఒక తరం కాదు, 10 తరాలు బాలయ్య గారి గురించి చెప్పుకోబోతున్నారు ఈ సినిమా అఖండ తాండవం ఆడిందన్నా. యోగి గారు మొన్న యూపీలో జరిగింది చూశారు కదా, ఏందది సర్జికల్ యుగం మారిపోయింది అన్నట్టు వచ్చారు చూసారా. అట్లా ఈ సినిమాలో కనపడ్డారన్న. తాండవం అన్న, అఖండ తాండవం. ధర్మం ప్రపంచం మొత్తం ఒక్కటే ఉంటది, కానీ మన దేశంలో సనాతన ధర్మం ఉంది. మళ్ళీ గుర్తు చేశారు బాలయ్య బాబు గారు. జై బాలయ్య. సూపర్ గా ఉందన్న. రాజమౌళి ఈయన బోయపాటి గారికి సెల్యూట్ అన్న. అట్లాగే మన వెనకమాల మ్యూజిక్ అయిన తమన్ గారు కదన్నా, ఆయనకి సూపర్ అన్న, సూపర్. ఏం పెట్టారన్న మ్యూజిక్. సామాన్యుడికి, హిందూకి, ఎవరైనా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కడికి పోనకం వచ్చింది, ఒళ్ళు పులకరించబోతుంది. జై బాలయ్య, జై బాలయ్య. అఖండ 2 ట్రైలర్ విజువల్స్ ఎలా ఉన్నాయి? క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అఖండ 2 వేరే ఇచ్చేసిండు. అసలు ఒక్కొక్క బిట్ చూస్తుంటే ఫీజులు అవుట్, ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. వేరే ఉంది అసలు. క్యూట్నెస్ అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒక శివుడు ఉగ్ర రూపంలో వస్తాడు చూడు, అట్లా వచ్చింది వాళ్ళు. వేరే ఉంది అసలు లుక్ మాత్రం. బరాబర్ పక్కా వస్తుంది. మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అసలు వేరే ఇచ్చిండ్రు. అసలు విలన్ ఆది పినిశెట్టి అనుకుంటా కదా, ఎలా ఉంది? ఆయన కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ సూపర్. ఓకే, థాంక్యూ. అఖండ 2 కాదన్న, వాయమ్మ మైండ్ పోగొట్టేశాడు. బోయిపాటి అంటే బోయిపాటి అనిపించేశాడు. వాయమ్మ ఏం విజువల్స్ అన్న, నిజంగా వాయమ్మ. బాలయ్య బాబు ఫస్ట్ నార్మల్ గా అలా తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా అసలు ఆ గన్ను షూట్ ఏంది, ఆ డైలాగులు ఏంది, నిజంగా మన హిందూ ధర్మం ఎవరైతే బాగా ఫాలో అవుతారో ఈ సినిమా అయితే మీరు చూడండి, ఆ బుద్ధి వస్తుంది 100%. ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో, ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఈ సినిమా పెద్ద గుణపంలాగా మీకైతే పొడుచుకుంటుంది అయితే నేను అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటావా, అసలు ఇచ్చి పడేశాడు, మామూలుగా లేదు. తమన్ గారి మ్యూజిక్ అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేశాడు భయ్య. ఓర్ నాయన, బాక్సులు ఉంటాయో ఉండవో నాకైతే అర్థం కావట్లేదు, కానీ తమన్ మ్యూజిక్ ఈసారి ఎన్ని థియేటర్లు బద్దలు అయిపోతాయో అనిపిస్తుంది నాకైతే. అలా ఉంది బాలయ్య బాబు విజువల్స్. ఆ కళ్ళు దగ్గర నుంచి ఆ కెమెరా వస్తుంటే అబ్బా గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. ఈయనమ్మ జీవితం బాలయ్య బాబు అమ్మో, మాట్లాడితేనే లైట్ కళ్ళలోకి వచ్చేటట్టు ఉంది. అంత బాగుంది భయ్య నిజంగా. అది కుంభమేళ సీన్స్ కూడా కొన్ని చూపించినట్టున్నారు కదా. అంటే 45 రోజులు పండగ చేసుకునే వాతావరణం ఏమన్నా ఉంది అంటే అది కుంభమేళం. సో అది కూడా దీంట్లో చూపించడం వల్ల ఇంకా అయిపోయింది. అంటే బాలయ్య బాబు గారు శివుడి గెటప్ వేశారు, కుంభమేళం కూడా చూపించారు కాబట్టి బోయపాటి గారికి లవ్ యూ సార్, లవ్ యూ. సూపర్. మాస్ ర్యాంపేజ్ బ్రో. అసలు నేను ఊహించలేదు బ్రో ఇంత హైప్ ఉంటుందని చెప్పేసి. బాలయ్య బాబు గారు అసలు నీకు దండమయ్యా. అసలు బోయపాటి గారు మీ కాంబినేషన్లో సినిమా వస్తేనే అదిరిపోద్ది. ఇంకా దీని అమ్మాయి ట్రైలర్ చూస్తుంటే ఉంది నా సామిరంగా, బాక్సులు పగిలిపోతాయి. అంటే ఎలా అంటే మీ దేశంలో వస్తే మీకు కనబడేది ఒక మతం, కానీ అదే మా దేశంలో కనబడేది ధర్మం. అది సనాతన హైందవ ధర్మం. అసలు మామూలు డైలాగా బ్రో. నాకైతే కొంచెం వాయిస్ పోయి అంటే ఏదో చెప్తున్నానులే, కానీ బాలయ్య బాబు గారు చెప్తే ఉంది మాస్, ఉర్రా మాస్ ఇచ్చి పడేశాడు బ్రో. అసలు ఏందయ్యా తమన్నా, నువ్వేం తింటున్నావన్నా? అన్నం తింటున్నావా, డ్రమ్ములు తింటున్నావన్నా? అన్నం తింటున్నా. ఈ వాయించుడు ఏందన్నా, లాస్ట్ టైమే ఏమంటారు రోజు అప్పుడే మా చెవులు ఆల్రెడీ సగం వెళ్ళిపోయినాయి. అప్పట్లో అఖండ వచ్చినప్పుడు ఇంకా సగం వెళ్ళిపోయినాయి, ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోతాయి. మేము భయ్యా, నేను ఫస్టే చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెళ్ళేటప్పుడు ఆ బ్లూటూత్ అయినా పెట్టుకోండి, లేకుంటే కాటన్లు దూదులు ఉంటాయి కదా, ఆ దూదులైనా పెట్టుకొని పోండి. ఇంకోటి బ్రో, ఆది పినిశెట్టి అసలు 8 కంటాలు తెగాలి, రక్తం ఏర్లై పారాలా. ఏందన్నా రక్తం పారడం ఏంది, ఆ కంటాలు తెగడం ఏంది, నువ్వు ఆ గెటప్లో ఉండడం ఏంది? అమ్మమ్మమ్మమ్మమ్మ ఏంది, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, సంయుక్త మీనను ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే మాస్. కానీ ఒక్క సెంటిమెంట్ ఇచ్చాడన్న పాపను గుద్దేటప్పుడు. తల్లి తండ్రి నీవే ఈశా సాంగ్
అది ఆ ట్యూన్ ఇచ్చి పడేసిండు అనుకో బ్రో. అసలు ఒక మాటలో చెప్పే మాట కాదు ఇది, సినిమా చూడాల్సిందే. డిసెంబర్ 5 బ్రో తాండవం కాదు బ్రో, అప్పట్లో ఆగమన అఖండ ఆగమనము, ఇప్పుడు అఖండ టు తాండవం. అది చెప్పాలి మనం. ఖచ్చితంగా మీసాలు తిప్పుకొని చెప్తున్నాం, బాలయ్య బాబు గారు మీ మీసాలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు, మేము కూడా అంతే చూసుకుంటాం. అసలు బాలకృష్ణ దేవుడు మనకు ఏం తేలగప్ప సరాకోస్ సరాకి తైలకు 5 రూపాయలు తప్ప మిత్రమ సాయవాడు తైల బాగుంటుంది, చాలా బాగుంది బాలకృష్ణ. అఖండ 2 అంటే చాలా పక్క సినిమా, పక్క 100 రోజుల సినిమా ఆడుతుంది. దయచేసి అఖండ బాలకృష్ణ సినిమా పక్క హిట్ అవ్వాలా, దయచేసి బాలకృష్ణ అవమానించకండి. బాలకృష్ణ దేవుడైన సినిమా చూస్తుంటే అబ్బా చాలా బాగుంది అబ్బా. నా ట్రైలర్ వానమ్మ గదతో ఇలా తీసి ఇలా అంటుంటే వామ్మో గూస్ బంప్స్. మన బోయపాటి గారు అయితే ఇన్ని సినిమాలు చేశారుగా, అఖండ 2 మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ట్రైలర్ అయితే ఒక ఎమోషనల్ సనాతన ధర్మం అనేది చాలా చూపించారు, చాలా బాగా చూపించారు. వామ్మో వాటే ఎలివేషన్స్ బాబోయ్. తమన్ గారు హ్యాట్స్ అప్ అన్నా. థియేటర్లో చాలా జాగ్రత్తగా ఉండానన్న, సౌండ్ బాక్స్ కొంచెం కాటన్ పెట్టుకోండి, సౌండ్ కొంచెం తక్కువ వినిపిస్తుంది, లేదంటే చెవులకి వామ్మో రక్తాలే గారుతాయి. బాబా వాటే ఎలివేషన్స్ అసలు మంచు కొండలు. అదొకటి ఆది పినిశెట్టి క్యారెక్టర్, ఇప్పుడు ఇన్ని సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ చేశారు కదా, వాటే ఎలివేషన్స్ మెయిన్ విలన్ క్యారెక్టర్ అయితే ఇచ్చాడు. బాబా ఆది పినిశెట్టి అయితే చాలా గూజ్ బంప్స్. అలాగే కుంభమేళ చాలా చేశారు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంటే ఆ కుంభమేళలో ఎలివేషన్ షార్ట్స్, ఆ జనాల్ని భక్తుల్ని చూపించడం బాబా వాటే అసలు కరెక్ట్. ఆ కవరేజ్ చేయడం కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది బోయపాటి గారికి. వాట్సాప్ ఓవరాల్గా ఆ బుర్ర ఫైట్ ఉంటుందన్న, కొడతా ఉంటే వామో బాబోయ్. ఒక ఏదో మనకి హిందూ ధర్మం గురించి చూపించాలని ఈ స్టోరీ అయితే బోయపాటి గారు చేశారు. ఓవరాల్గా అఖండ 2 ట్రైలర్ మాత్రం అందరికి ఊచకోతే. దీన్ని ట్రోలర్స్కి ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా చూపించకుండా చాలా బాగా చూపించారు. ఎక్కడ తగ్గకుండా ఎలివేషన్స్ మాత్రం తగ్గకుండా అఖండ 2 మాత్రం డిసెంబర్ 5 వస్తుంది. అందరూ వెయిట్ చేయండి, మొత్తం పూనకాలే.